హలో బబ్లు, బాగున్నారా? బాగుండన్నా, మీరు? బాగున్నాం బబ్లు. ఏం చేస్తున్నావు బబ్లు లాక్డౌన్లో? ఏం చేయాలన్నా, ఇంట్లోనే ఊరిగా. అప్పుడప్పుడన్నా గేమ్స్ కానీ ఆడుకుంటా ఉన్నారని విన్నాను. ఇప్పటి నుంచే బాగా కష్టపడి చదవండి బబ్లు జయకృష్ణ మీరు, లేకుంటే చాలా ఇబ్బంది పడాల్సింది వస్తుంది జీవితంలో. మన అన్న వాళ్ళు కూడా చాలామంది బాగా కష్టపడుతూ ఉన్నారు. ఏం చేసినా నువ్వే మాట్లాడతలేవు. కొంచెం డిస్టర్బ్ చేయకుండా నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలేయండి. సర్లే, మనం అక్కడ వెళ్ళి కూర్చుందా బబ్లు. ఇంకేం విషయాలు అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం పదండి. ఏం వంశీ, లాక్డౌన్లో ఏం చేస్తున్నావు? ఏం లేదు బాబు, లాక్డౌన్లో మామూలుగానే ఖాళీగానే ఉంటా ఉన్నాను. వీలైన సమయంలో దేవునితో గడుపుతూ ఉన్నాను, వాక్యం చదువుకుంటూ ఉన్నాను. ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు ఫోన్స్ మాట్లాడుతూ ఉన్నాను. ఏదైనా నా యొక్క సబ్జెక్ట్స్కి సంబంధించిన విషయాలను చదువుకుంటూ ఉన్నాను బాబు. ఏం జయకృష్ణ, నీ విషయం ఏంటి జయకృష్ణ? నువ్వేం చేస్తున్నావు లాక్డౌన్లో? లేదన్నా, జీవితంలో చాలా టెన్షన్స్ ఉన్నాయి, ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. జీవితం అంటేనే చాలా విరక్తి పుడుతుందన్న. చచ్చిపోయినటువంటి ఫీలింగ్ నాకు వస్తుందన్న. ఏం తమ్ముడు అలా అంటా ఉన్నావు, ఏమైంది? జీవితం అంటే ఎన్నో టెన్షన్ ఉన్నాయి మైండ్లో. అసలు నిజమైన జీవితం అంటే ఏమంటాం కావట్లేదన్న. అసలు ఏమీ తోచట్లేదు నాకు. అసలు చాలా టెన్షన్గా ఉన్నానన్న. నా జీవితం అంటేనే ఏదో నాకు తెలియడం లేదు. నిజంగా మీరు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు కదన్నా. ఆ సంతోషం ఎక్కడుందో మాకు కూడా కొంచెం చెప్పండి అన్న ప్లీజ్ అన్న. ఓకే బాబు, ఇద్దరికీ చెప్తాను, వినండి. నిజంగా జయకృష్ణ, నువ్వు చెప్తున్నది నిజమే. మొదట్లో నేను కూడా నీలాగే ఉండేవాడిని. ఆనందంగా లేక వేదనతో బాధలలో నిండి ఉండేవాడిని. నా పైన నాకే కోపము, అసహ్యము వేసేది. అసలు ఎందుకు నేను బ్రతికి ఉన్నాను అనిపించేది. అలాంటి సమయంలో నాతో ఒక అన్న మాట్లాడుతూ వచ్చారు. ఆ అన్న నాకేం చెప్పారంటే, నేను అవే నీకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన చెప్తా వచ్చారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు ఎంతో శాంతి కలిగిన వారు. ఆయన ఏ తప్పు చేయకుండా మన కోసం, మనం చేసిన తప్పుల కోసము ఆయన చచ్చిపోతూ వచ్చారని నేను విన్నాను. నిజంగా ఆయన మన కోసం చచ్చిపోవాల్సిన అవసరం ఏంటి అని నేను అనుకొని ఆలోచించాను. నిజంగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నిజమైన ప్రేమ ఏంటో మనం తెలియక స్వల్పమైన ప్రేమలో ఉంటా ఉన్నాము. స్వల్పమైన ఆనందాన్ని మనం కోరుకుంటా ఉన్నాము. నిత్యము మన కోసం ఒక ప్రేమ ఎదురు చూస్తూ ఉంది. ఆ ప్రేమను మనము తెలుసుకోగలిగితే మన జీవితం ఆనందంగా ఉంటుంది. నిజంగా నేను అలాంటి ప్రేమను తెలుసుకోగలిగాను. అందుకే నా జీవితంలో నేను ఆనందంగా ఉంటా ఉన్నాను. నా యొక్క స్టడీస్ అన్నీ కూడా నేను ఎక్సెల్ అవ్వడానికి కారణము ఆయన మాదిరిగా తీసుకొని ఉంటా ఉన్నాను. నిజంగా మీరు కూడా ఆయనను స్వీకరించి ఆయనతో మీరు కూడా నడిస్తే నాలాంటి ఆనందాన్ని మీరు పొందుకోగలుగుతారు. అలాంటి ఆనందం మీకు కావాలి అనుకుంటా ఉన్నారా? అయితే నిజంగా మీరు మీ పాపాలను ఒప్పుకోండి. ఆయన సన్నిధానంలో మనం చేసిన తప్పులను ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఒకటే, మన పాపాలని మనం ఆయన దగ్గర ఒప్పుకోవడము. ఒప్పుకున్న వెంటనే ఆయన మనల్ని క్షమించి మనకు ఆయన రక్షణను ఇస్తాడు. తర్వాత మనం నిజంగా ఆ యొక్క రక్షణలో ఆనందాన్ని పొందుకుంటాము. మీకు ఈ ఆనందం కావాలని అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఈ ఆనందం మీకు కావాలంటే ప్రార్థన చేయండి. మరి నాకున్నటువంటి నిజమైన ఆనందము మీకు కావాలి అనుకుంటున్నారు కాబట్టి మీకు ప్రార్థన చేయడం రాకపోతే నేను చేసే విధంగా ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన దేవ, దయ కలిగిన తండ్రి, కృపా కనికరం గల దేవ, మా రక్షక, మమ్మల్ని రక్షించండి తండ్రి. దేవా, నిజంగా పాపంలో మేము పడి ఉంటా ఉన్నాము. మా బ్రతుకులు పాపంతో నిండిపోతూ ఉన్నాయి. దయతో మమ్మల్ని పాపం నుంచి బయటికి లాగండి అయ్యా. మీ కృపలో, మీ ప్రేమలో అయ్యా మమ్మల్ని భద్రపరచండి. మీ కృపా బాహుల్యం చొప్పున మమ్మల్ని రక్షించుకోండి అయ్యా. కనికరము కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మమ్మల్ని రక్షించుకోండి అయ్యా. కృప చూపించండి అయ్యా. ప్రభువా, సహాయం నీయండి అయ్యా. మీరు మమ్మల్ని రక్షించుకొని మాకు నిజమైన ఆనందాన్ని మీరు దయచేస్తూ రమ్మని అడుగుతా ఉన్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. ఇతరులకు మేము మాదిరికరంగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. దేవా, మరి ఇద్దరు తమ్ముళ్ళను జ్ఞాపకం చేసుకుని తండ్రి, వీరికి రక్షణ దయచేయండి అయ్యా. ఇట్లా మీరు ఏర్పాటు చేసుకున్న ప్రణాళికను జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నిజంగా అన్న, ప్రార్థన చేసుకున్నాక ఇప్పుడు నా మనసు చాలా తేలికగా ఉంది అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా వంశీ, ఇప్పుడు నాకు మనసు కూడా చాలా ప్రేయర్ చేసుకుంటే ఎంతో తేలిగ్గా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న.
థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు బబ్లు, మరి మనకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఆ యేసుక్రీస్తు ప్రభుకు మనం థ్యాంక్స్ చెప్పాలి. మరి మీరు చెప్పండి. అయితే మీకు కూడా ఈ యొక్క రక్షణ అవసరం అవుతూ ఉంది. మరి మీరు కూడా వీరిలాగా రక్షణ పొంది నిజమైన ఆనందం తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నారా? మన జీవితాలు యాక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాము. నిజంగా లిబర్టీలోకి రావాలంటే మన జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు రావాలి. ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారా? ఆహ్వానించండి. థ్యాంక్ యూ.